జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గతంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి యాంటీ కన్వర్షన్ లా మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మరికొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంది. టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఇక నుంచి నిర్వహించబోతున్నామంటూ ప్రకటించింది. అలాగే ఆర్ఎస్ఎస్ ఫౌండర్ అయినటువంటి హెడ్గేవార్ యొక్క సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకాల్లోంచి ఇక నుంచి తొలగిస్తున్నామంటూ కూడా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ అంశానికి సంబంధించి వివిధ పార్టీలు ఏమనుకుంటున్నాయి, విశ్లేషకులు ఏమంటున్నారు, నిపుణులు ఏం చెప్తున్నారు అనేటువంటిది ఈ యొక్క డిబేట్లో మనం చర్చిద్దాం. నాతో పాటు స్టూడియోలో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ గారు ఉన్నారు. అలాగే అంబాసిడర్, అలాగే టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ గారు కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా శశిధర్ గారు నమస్తే అండి. ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా ఇలా నిర్ణయాలు మార్చుకుంటూ పోతే ఇది ఒక ఆరోపణ వస్తోంది. మైనారిటీ సంతుష్టీకరణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఎలా చూస్తారు? ప్రభుత్వాలు మారినప్పుడు కాదు, 1947లో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు నుంచి కాంగ్రెస్ విధానమే సంతుష్టీకరణ రాజకీయాలు. స్వాతంత్రం ముసుగులో ఈ దేశాన్ని 3 ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేసింది? సంతుష్టీకరణ విధానాల్లో భాగంగానే చేసింది. ఈ రోజు కూడా వాళ్ళ విధానాలు అవే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కర్ణాటక లోపల ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 అంశాలు ఎవరి ఎజెండాలో భాగంగా వచ్చినాయి? మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని మళ్ళీ మతం ఆధారంగా విభజిస్తాము, గజ్వాయే హింద్ చేస్తాం, భారతదేశాన్ని ఇస్లాం చేస్తామన్నటువంటి ప్రకటించుకున్నటువంటి ఎస్డిపిఐ, పిఎఫ్ఐ లాంటి మతోన్మాద శక్తుల ఎజెండా ఇవాళ కాంగ్రెస్ ఎజెండా అయింది. ఎంఐఎం లాంటి మతోన్మాద పార్టీ ఎజెండా ఇవాళ కాంగ్రెస్ ఎజెండా అయింది. అందులో భాగంగానే వాళ్ళు ఎలక్షన్ల ముందు బాహటంగా వాళ్ళు ముస్లిం ఓట్ల కోసం వీటిని ప్రకటించుకున్నారు. ఇవాళ ముస్లిం ఓట్లతోటే మేము అధికారంలోకి రావాలి, మళ్ళీ దేశంలో ఏ దేశానికి భద్రతకు ఏమైనా పర్వాలేదు, మతం పేరు మీదన విభజన రాజకీయాలకు, విషపూరితమైనటువంటి రాజకీయాలకు ఇవాళ కాంగ్రెస్ దిగింది. మత మార్పిడిల నిరోధక చట్టాన్ని ఎత్తేస్తామని అన్నారు. గాంధీజీ ఆశయాలకు విరుద్ధంగా, అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉన్నది. గాంధీ ఫోటో పెట్టుకుంటారు, గాంధీ టోపీ పెట్టుకుంటారు, ఆయన ఆశయాలను తుంగలో దొక్కుతారు. అంబేద్కర్ అందించిపోయినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం నడుస్తూ ఉంది. గోహత్య నిరోధక చట్టాలను ఎత్తేస్తామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారము హిందువుల యొక్క విశ్వాసము, గోవును రక్షించుకోవాలి, అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ఆర్టికల్ 48 లోపల అంబేద్కర్ గారు పొందుపరిస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండా మేనిఫెస్టో ఉన్నది. లక్షలాది మంది హిందువులను ఊచకూతకోసినటువంటి నరరూప రాక్షసుడు ఒక జిహాదీ టిప్పు సుల్తాన్. ఇవాళ టిప్పు సుల్తాన్ జయంతిని బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దసరా ఉత్సవాలు ఫేమస్ మనకు కర్ణాటక లోపల, మైసూర్ లోపల. ఆ దసరా ఉత్సవాలను గాలికి వదిలేసి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలు చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీర సావర్కర్ 2 ఆజన్మ ఖైదీలు ఈ స్వాతంత్రం కోసం అనుభవించినటువంటి ఒక మహనీయుడు. ఈ దేశ సంస్కృతిని పరిరక్షించాలని చెప్పి మా ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి ఒక మహనీయుడు హెగ్డేవార్. ఆ మహనీయుల యొక్క చరిత్రని వాళ్ళ పాఠ్యపుస్తకాల నుంచి తీసేస్తామని, వీళ్ళకి ఏ చరిత్ర కావాలా? నకిలీ గాంధీల చేతుల్లోపటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళ పేరే నకిలీది, అరువు తెచ్చుకున్నటువంటి పేరు. నెహ్రూ తోక తీసేసి గాంధీ తోక తలిగించుకొని ఈ దేశ ప్రజలను మోసం చేస్తున్నటువంటి నకిలీ గాంధీలు ఇవాళ గాంధీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నేను చెప్తా ఉన్నాను. ఇవాళ వాళ్ళ చరిత్ర ఏంది? వాళ్ళ కుటుంబం చరిత్రనే ఉండాలా. ఈ దేశ చరిత్ర పుటల్లో ఇంకో చరిత్ర ఉండొద్దు. ఈ దేశంలో పాఠ్యపుస్తకాలలో వాళ్ళ కుటుంబ చరిత్రనే. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఆ కుటుంబం. మీకు ఎవ్వరు స్వాతంత్రం కోసం పోరాడలేదు. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం చరిత్రనే వద్దు, ఎందుకంటే అది చరిత్ర పుటలలో ఉండొద్దు. అది విదేశీ సిపాయిల తిరుగుబాటు అనేటువంటి ఒక తప్పుడు చరిత్రను లిఖించి ఈరోజు కూడా అదే పాఠ్యపుస్తకాలలో మనం చెప్పుకుంటున్నాము. లాలా లజపత్ రాయ్ చేసింది స్వాతంత్ర పోరాటం కాదు. బాలగంగాధర్ తిలక్
చేసింది స్వాతంత్ర పోరాటం కాదు, బిపిన్ చంద్రపాల్ చేసింది స్వాతంత్ర పోరాటం కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసింది స్వాతంత్ర పోరాటం కాదు, లేకపోతే సావర్కర్ 2 ఆజన్మ ఖైదీలు అనుభవించింది దేశం కోసం స్వాతంత్రం కోసం చేసింది అది పోరాటం కాదు, భగత్ సింగ్ చేసింది స్వాతంత్ర పోరాటం కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగం వీళ్ళకి అక్కర్లేదు. అన్ని పేర్లు ఈ దేశం లోపల చరిత్ర అంతా ఒక నెహ్రూ కుటుంబము, ఈ నకిలీ గాంధీల చరిత్రనే ఉండాలి, వాళ్ళ చరిత్రనే చదువుకోవాలి. ఈ దేశంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా మనం 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ హయాం లోపల ఎయిర్పోర్ట్లు కడితే వాళ్ళ పేర్లే, రోడ్లు వేస్తే వాళ్ళ పేరు, ఒకటే దానికి పేరు, డ్రైనేజ్ లైన్లకు ఒకదానికే వాళ్ళ పేర్లు పెట్టుకోవాలి. ఒక నిజంగా పేరు పెట్టుకోవాలనుకుంటే డ్రైనేజ్ లైన్లకు పెట్టుకోవడానికి సరైనటువంటి పేర్లు అవి నకిలీ గాంధీల పేర్లు. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ దేశ చరిత్రను తప్పుడు చరిత్రగా లిఖించినటువంటి పాపము ఇవాళ కాంగ్రెస్ పార్టీది. అందుకే వాళ్ళు ఏది విమర్శిస్తున్నారండి, వాళ్ళ వీర సావర్కర్ చరిత్ర వాళ్ళకు వద్దు. ఎందుకొద్దు? వీర సావర్కర్ ఈ దేశ విభజనను వ్యతిరేకించిండు కాబట్టి వీర సావర్కర్ యొక్క చరిత్ర ఈ దేశ పాఠ్య పుస్తకాల్లో ఉండొద్దు. వీర సావర్కర్ హిందువుల యొక్క హక్కుల కోసం పోరాడిండు కాబట్టి వీర సావర్కర్ చరిత్ర వాళ్ళకు ఉండొద్దు. మనం చూస్తున్నాం ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెడితే ఎంత హంగామా చేసిండ్రు. అంటే భారతదేశ సంస్థానాలను విలీనం చేసి వాళ్ళ స్వతంత్ర భారతదేశానికి ఒక రూపం ఇచ్చినట్టుంటే మహనీయుని యొక్క విగ్రహం పెట్టుకుంటే అది ఉండకూడదు, దాన్ని వ్యతిరేకించాలి. శశిధర్ గారు పాయింట్ బై పాయింట్ వెళ్దాం, మళ్ళీ వస్తాను ఇద్దరికి. వినోద్ గారు నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కేవలం మైనారిటీ సంతుష్టీకరణ కోసమే తీసుకుంది, కేవలం ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం మాత్రమే తీసుకుంది అనేటువంటిది చాలా విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు, ఏం చెప్తారు? రాజుగారు, చాలా విమర్శలు వస్తున్నాయంటే బీజేపీ న్యాచురల్గా విమర్శిస్తుంది. ఎందుకంటే బీజేపీ మొన్న వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత అంత దేశం అంతా అభివృద్ధి అయిపోతూ అదే కర్ణాటకలో కూడా వేరే స్టేట్లలో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, పార్సీసు, జైన్స్, బుద్ధిస్ట్ అందరు కలిసి ఉన్నారు. ఇప్పుడు వారన్నారు కదా, మతతత్వమైన శక్తి అనేది కాంగ్రెస్ మతతత్వమైన శక్తి కాదు. ఈ 14 తర్వాత ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో పూర్తిగా మతం మీద ఆధారపడి ఉన్న పార్టీ తప్ప మతం తప్ప ఇంకొక పని లేదు. దేశంకి ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి ఈ మతాన్ని ఒకటి ఎందుకు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేనిఫెస్టోలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు అది చేంజ్ చేస్తామని. తర్వాత ఈవెన్ బజరంగ్ దళం కూడా మేము బ్యాన్ చేస్తామన్నారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు, ఎలక్షన్ ఈవినింగ్ క్యాంపెయిన్లో జై బజరంగ్ బలి అది మాత్రమే యాంటీ ఎలక్షన్లా అలా చేయకూడదు. అయినా కానీ రిలీజియన్ అంతా పుచ్చేసి కాంగ్రెసే ఇలా చేసింది అనేది ఒక బీజేపీ. అదే కనుక ప్రజలు అనుకొని ఉంటే ఓకే, మీరు అన్న ప్రకారం ఇలా ఎలిగేషన్స్ అందరూ అనుకుంటున్నారు. అదే కనుక ప్రజలు అనుకొని ఉంటే 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు డిపాజిట్ జప్తు అయిపోయింది. అంటే ఏమన్నట్టు ప్రజలు తీవ్రంగా బీజేపీ పాలసీస్ను వ్యతిరేకిస్తున్నట్టే కదా. అదే ఫుల్ మెజారిటీ అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టెడ్ మెజారిటీ ఇంకా ఎక్కువ తీసుకొచ్చి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారని అంటే ప్రజల్లో కాంగ్రెస్ చెప్పిన మాటలు నిజం. వాళ్ళు ఇంతకాలం అయితే ఏదైతే ఈ రిలీజన్ పేరు మీద ఇది ఒక ఓపియం చల్లేసి వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రజల్లో. మోదీ గారు ప్రామిస్ చేశారు 2 కోట్ల ఉద్యోగాలు ఇది చేస్తాం, 15 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేస్తాం, అచ్చదిన్ అచ్చదిన్ అంటే కొన్ని సాంగ్స్ వస్తాయి. मोदी जी अच्छा दिन छोड़ो, हमें जो पुराना जो अच्छा बुरा दिन फिर वापस लाओ. ఆ టైంలో మాకు 500 చిల్లర ఉన్న ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో ఇప్పుడు 1150 1200 నడుస్తుంది. అది అవసరం లేదు. ఉద్యోగాలు అందరు ఊడిపోయినాయి, కనీసం మాకు ఉద్యోగం లేదు. ఇదేదైతే ఉన్నదో ఈ పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో అంటే కాదు సార్. ఇప్పుడు సరే మనం బ్రాడర్ వేలో మాట్లాడుతున్నాం. ఓకే, మీరు చెప్పేది మోదీ గారు ప్రామిసులు చేశారు ఎన్నికల్లో, మనం ఓకే కాసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల్ని టిప్పు సుల్తాన్ కంట్రిబ్యూషన్ ఏంటి, ఎందుకు జయంతిని జరుపుకోవాలి, హెడ్గేవార్కి సంబంధించిన అతను ఏమైనా దేశద్రోహ, లేకపోతే ఎందుకు అతని తాలూకా సిలబస్ని లేకపోతే ఆ అంశాన్ని ఎందుకు పాఠ్య పుస్తకాల నుంచి ఎందుకు తొలగించేసేయాలి? అదే అవసరం ఉందా? ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రజల ముందు పోయి ఎలక్షన్స్ ఫైట్ చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలను అది ఎందుకు అంటున్నా అంటే అటు బీజేపీ గ్రేట్ మన ప్రధానమంత్రి గారు కూడా ఇన్ని ప్రామిసులు చేసి వాళ్ళు చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ అలాంటిది కాదు, ఇచ్చిన వాగ్దానాలు మాత్రం తప్పకుండా నిలబెట్టుకుంటుంది. ఈ 4-5 ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాల ప్రకారం
నెరవేర్చడానికి డిసిషన్ తీసుకున్నది. సరే ఓకే, మీరు అనేది ఏంటంటే ఇంకొక విషయం ఏది ఎగ్డేవారి గురించి సవర్కర్ గురించి ఒక్క మాట చెప్పాలంటే ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో జ్యోతిబా పూలే గురించి, అంబేద్కర్ గురించి, నెహ్రూ గురించి అన్ని డిలీట్ చేసింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. అది డిలీట్ చేయకుండా నువ్వు అలా ఉంచి వీళ్ళని యాడ్ చేసావా? అది తప్పు కదా. అది వాళ్ళు ఏంటన్నారంటే ఇప్పుడు డిసిషన్ తీసుకునేది ఏంటి, మేము రిస్టోర్ చేస్తున్నాం. యూ అండర్స్టాండ్? ఏదైతే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారంలోకి రాగానే మొన్న ఏదైతే ఇవన్నీ డిలీట్ చేసి దాని బదులు పెట్టారు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ అవే జ్యోతిబా పూలే గురించి, డాక్టర్ అంబేద్కర్ గురించి, నెహ్రూ గురించి ఉన్న పాఠ్యపుస్తకాలలో కనుక అవి ఉంచుతూ ఇది పెట్టారనుకోండి, ఇది తీసేసారు అంటే అది వేరు. కానీ ఇది రిస్టోరేషన్, దాంట్లో తప్పే ఉంది. తీసేస్తున్నారు కదా. అవును, వీళ్ళని తీసేసి నువ్వు దాంట్లో పెడితే వీళ్ళేమన్నా అంటే దేశద్రోహులా? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దేశానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చినందుకు, తర్వాత దేశ నిర్మాణం చేసినందుకు ఫస్ట్ ప్రధానమంత్రి వాళ్ళని మెన్షన్ లేకుండా వాళ్ళని తీసేస్తావు. ఈ సవర్కర్ వాళ్ళు తీసేశారు కాబట్టి ప్రతీకార చర్యగా భావించాలి. ప్రతీకారం కాదు, తీసేసి వీళ్ళని పెట్టారు కాబట్టి ఇది తీసేస్తున్నాం అని చెప్తున్నారు. రిస్టోరేషన్ గోయింగ్ బ్యాక్. తప్పుడు విషయం, తప్పుడేం కాదు. మీరు చూడండి, యూ నోటీస్. శశిధర్ గారు చేయండి మీరు. నిజమేనా అది? నెహ్రూకు సంబంధించినటువంటిది కావచ్చు, ఆయన వారు కొన్ని ఆరోపణలు చేశారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్లకు వాళ్ళకు ఒక అలవాటు అన్నట్టు అబద్ధాన్ని పదే పదే అని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు వారు. ఇప్పుడే తీసిస్తారు. ఒక్క నిమిషం, అంబేద్కర్ గురించి మాట్లాడినారు. అంబేద్కర్ను ఎలక్షన్లలో ఓడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ను అణువున ప్రతి నిత్యం అవమానించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ వీళ్ళు అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే, అంబేద్కర్ బతికున్నప్పుడు జీవిత చరిత్ర చూడండి, కాంగ్రెస్ కమ్యూనిస్టు ఈ దేశానికి ఎంత ప్రమాదమో స్వయంగా ఆయన మాటలలోనే చెప్పిండు. అంబేద్కర్కు భారతరత్నం ఇవ్వడానికి కూడా వ్యతిరేకించినటువంటి దౌర్భాగ్యపు చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. గాంధీ, మహాత్మా గాంధీ స్వయంగా కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమన్నాడు. ఇవాళ గాంధీ టోపీలు, గాంధీ భవన్లు, గాంధీ ఫోటోలు పెట్టుకొని నకిలీ గాంధీల పేరుతోటి చలామణి అవుతున్నటువంటి వీళ్లకు కాంగ్రెస్ పార్టీ నిజంగా గాంధీవాదులు అయితే ఒక్క నిమిషం కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడలో ఉండడానికి వీల్లేదు. ఇవాళ నేను చెప్తున్నాను, ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు ఇవాళ అంబేద్కర్కు ఆయన స్మారకం నిర్మించింది మొన్న వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ దేశం లోపల ఒక అంబేద్కర్ విషయంలో కాదు, ఎవరి చరిత్ర కూడా ఉండకూడదు ఈ దేశం లోపల. ఒక్క నెహ్రూ కుటుంబము నకిలీ గాంధీల చరిత్రనే ఉండాలా. భారతరత్నాలు వాళ్ళకే ఇచ్చుకున్నారు. నెహ్రూ భారతరత్న నెహ్రూకే ఇచ్చుకుంటాడు, ఇందిరాగాంధీ భారతరత్న ఇందిరాగాంధీకే ఇచ్చుకుంటుంది, రాజీవ్ గాంధీ భారతరత్న రాజీవ్ గాంధీకే ఇచ్చుకుంటారు. ఇంకిద్దరికి రావాలి, పెండింగ్ ఉన్నాయి వీళ్ళ దృష్టిలో. రాహుల్ గాంధీ ఇచ్చుకోవాలని కలలు అంటున్నారు, సోనియా గాంధీ ఇచ్చుకోవాలన్న కళలు ఎనమావులైనాయి. ఇప్పుడు వీళ్ళ కళ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి, రాహుల్ గాంధీ భారతరత్న ఇచ్చుకోవాలన్నటువంటి పగటి కళలు అంటున్నారు. ఈ దేశ ప్రజలకు అన్నీ అర్థమైనాయి. ఇవాళ మతతత్వం గురించి మతతత్వం గురించి మాట్లాడినరు. మీ కాంగ్రెస్ పార్టీ కాదా ఖిలాఫత్ ఉద్యమానికి మతోన్మాదంతో మద్దతిచ్చి ఈ దేశ విభజనకు కారణమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా? ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎవరిని బుజ్జగిస్తేందుకు మళ్ళీ వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దంటున్నారు? మతతత్వ ఎజెండాలో భాగం కాదా? సిఏఏని ఎందుకు వ్యతిరేకించారు? ఇవాళ నేను 10 చెప్పదలుచుకున్నాను మీ దగ్గర. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు ఎవరి ఎజెండాలో భాగంగా, పాకిస్తాన్ ఎజెండాలో భాగంగా ఇక్కడ మీరు వ్యతిరేకిస్తారా? ఇవాళ ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ నడిస్తే పాకిస్తాన్కి క్లారిటీ ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు భారత సైన్యం మీద ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీకి స్పష్టత లేదు, డౌట్ ఉంది. ఇవాళ త్రిబుల్ తలాక్ గురించి మీ స్టాండ్ ఏంది? ఏ మతోన్మాదం కోసం ముస్లిం యొక్క మహిళల హక్కులను కాలరాస్తున్నారు? ఇవాళ మైనార్టీ రిజర్వేషన్స్, అంబేద్కర్ గురించి గొప్పగా ఉపన్యాసం ఇచ్చిండు కదా, ఇదే అంబేద్కర్ రాజ్యాంగ సభలోపట ఈ దేశం ఇప్పటికే మతం పేరు మీదన విభజనకు గురైంది, ముస్లిం మత ఆధారమైనటువంటి రిజర్వేషన్లు కింద మళ్ళీ రాజ్యాంగంలో పొందుపరిస్తే భవిష్యత్తు లోపట మళ్ళీ దేశం మతం పేరు మీద ముక్కలయ్యేటువంటి ప్రమాదం ఉంటుందని గ్రహించినటువంటి మహనీయులు అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ సభ ముక్త కంఠంతో మైనార్టీ రిజర్వేషన్లు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈ దేశంలో ఉండకూడదని చెప్పి తీర్మానం చేసి రాజ్యాంగంలో అంశాన్ని
తీసేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ దేశం లోపట మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తామని నీచమైనటువంటి మళ్ళీ మరో దేశ విభజనకు పునాదులు వేసేటువంటి నికృష్ట కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. 2014 లోపట మతహింస నిరోధక బిల్లు పేరు మీదన హిందువుల హక్కులు కాలరాయడానికి, హిందువులను ఈ దేశంలో 2వ తరగతి ప్రజలుగా ట్రీట్ చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చట్టం చేసేటువంటి పని ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూపీఏ 1 హయాం లోపల ఏం చెప్పిండు? సాక్షాత్తు మన్మోహన్ సింగ్ నోటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ పలికించినటువంటి చిలుక పలుకులేంది, ఈ దేశం లోపల ఉన్నటువంటి వనరుల మీద మొదటి హక్కు ముస్లింలకు ఉంటుందని. ఎవరిది మతోన్మాదం? వీళ్ళ మా మత రాజకీయాలు చేస్తూ మతోన్మాదం గురించి మాట్లాడుతున్నారు. అంటే సింపుల్ గా చెప్పిందలా ఏం మాట్లాడుతున్నారండి? కాంగ్రెస్ ఇగో మోదీ గారు మొన్న నేను చెప్పిన అంశాలు కాదని చెప్పండి. మీరు ఏది కాదో చెప్పండి. మీరు అంబేద్కర్ అన్నారు, మీరు చరిత్ర మీద అవగాహన ఉన్నాయని అనుకున్నాం మేము, కానీ మీరు అబద్ధాలను అవాస్తవాలను చెప్పడానికి అంబేద్కర్ అనేటువంటి ముసుగేసుకోకండి. అంబేద్కర్ ఓడించింది ఎవరు? కొట్టండి, గూగుల్లో కొట్టండి. మరి అంబేద్కర్ కు భారతరత్న ఎవరు ఇచ్చింది? అంబేద్కర్ కు స్మారకం ఎవరు నిర్మించారు? అంబేద్కర్ కాంగ్రెస్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? అంబేద్కర్ కమ్యూనిస్టుల మీద స్టేట్మెంట్ ఇచ్చింది. గాంధీ కాంగ్రెస్ మీద ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. లేకపోతే గూగుల్ గాంధీని హత్య చేసిన గోడ్సేను మీరు దేవుడిగా పూజించే మీరు దేశభక్తులను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కపూర్ కమిషన్ ఆనాడున్నటువంటి నెహ్రూ గవర్నమెంట్ లోనే కపూర్ కమిషన్ ఏం చెప్పింది? రెడ్ ఫోర్ట్ ట్రయల్ లోపట ఇదే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పొచ్చిండు. చరిత్ర తెలుసుకోండి, మీ అధినాయకుని చరిత్రనన్నా మీరు తెలుసుకోండి. సుప్రీంకోర్టుకు, సాక్షాత్తు సుప్రీంకోర్టుకు గాంధీ హత్య మీద, ఆర్ఎస్ఎస్ మీద ఆరోపణలు చేసినందుకు తెలివి లేని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ముందర క్షమాపణ కోరుకున్నాడు. సుప్రీంకోర్టు ముందర క్షమాపణ చెప్పిండు. ఇది వాస్తవం కాదా? 1857 చరిత్ర అవసరం లేదు, 1947 చరిత్ర అవసరం లేదు, 2016 సంవత్సరం చరిత్ర చెప్పండి. రాహుల్ గాంధీ వాస్తవాలను మీరు పదే ఎన్నిసార్లు మాట్లాడతారు? వాస్తవాలు ప్రజల ముందర ఉన్నాయి. ఇంకా మీ తప్పుడు చరిత్రను మేము నడవనీయము. వాస్తవాలను మాట్లాడడానికి వచ్చినాము. మీరు చెప్పండి, వాస్తవాలు మాట్లాడండి, నేను కూడా డిస్కషన్ చేస్తాను. వినోద్ గారు, ఒకటి ఇప్పుడు మత స్వేచ్ఛను ఎవరు కాదండల్లా, ఓకే, మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి కావాల్సిన మతాన్ని వారు తీసుకోవచ్చు, అనుసరించవచ్చు. ఇక్కడ మన గతంలో చాలా ఇన్సిడెంట్లు జరగలేదని అనకండి. ఎందుకంటే వివాహం పేరు చెప్పి మతం మార్చేసి ఎక్కడికో విదేశాలకు తరలించేయడమో, లేకపోతే వాళ్ళని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దడం ఇవన్నీ జరిగాయి కదా. లవ్ జిహాద్ కేసులు చాలా చూసాం మనం. కరెక్ట్, అక్రాస్ ద కంట్రీ నేను మాట్లాడుతున్నది. అది కర్ణాటకలో జరిగి ఉండొచ్చు, కేరళలో జరిగి ఉండొచ్చు, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. సో వాటిని నిరోధించడానికి తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఎందుకు ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది? కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి చేస్తున్నది కాదా? లేదు, తప్పది. వాటిని నిరోధించడానికి తీసుకొచ్చిన చట్టం కాదు. ఎస్సీ ఎస్టీల మీద, అనగారిన ప్రజల మీద వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా, అదే దీంట్లో ఇది చూసాం కదా, స్పెసిఫిక్గా ఈ పనిష్మెంట్స్లో ఎస్సీ ఎస్టీ ఉమెన్ కనుక కన్వర్ట్ చేయబడితే వాళ్ళకు డబుల్ ది పనిష్మెంట్. అంటే ఇప్పుడు హిందూ మతం మంచిది అనుకుంటే వాళ్ళు ప్రతి మతం మంచిగానే సొసైటీకి ఉపయోగపడాలని సృష్టించబడ్డది. సో ఆ మతంలో కనుక అన్ని వెసులుబాట్లు మంచి జరుగుతుంటే వాడు ఇంకొక దానికి ఎందుకు పోతాడు? అందులో ఏమన్నా అరే ఎస్సీ ఎస్సీని వాళ్ళు అన్టచబుల్ చేసి ఊరు బయట ఏది మూటికి ఏది చీపురు మూతికి ముంత అటువంటి పరిస్థితులు పెట్టిన హిందూ మతంలో వాళ్ళకి అసహ్యం వచ్చి వేరే దానికి పోయింది అనుకో, అప్పుడు వానికి స్వేచ్ఛ లేదా? చేయకూడదా అలా? మీరు అనేది ఏంటంటే వాళ్ళు అలానే ఉండాలి. మను ధర్మశాస్త్రమే మెయిన్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ ప్రకారం ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా అనుభవించే హక్కు ఉంది. దాంట్లో మనం అన్నాం కదా, ఆర్టికల్ 25, 26, 27లో మనం చూసినట్టయితే ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంది. ఏ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, కరెక్ట్, ఏ మతాన్ని ప్రొఫెస్ చేయొచ్చు, ఏ మతాన్ని ప్రొపగేట్ చేయొచ్చు. అయితే మిస్యూజ్ అనే పేరు మీద ఏదైతే ఈ లా తీసుకొచ్చారో దాంట్లో ఒకసారి మనం చదివితే
అంటే పర్టికులర్గా కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాలను సిలబస్ నుంచి తొలగించడాన్ని ఎలా చూడాలి? సావర్కర్ ఏమైనా తప్పు ఏమైనా చేశాడా? ఒక నిమిషం ఆగండి. సావర్కర్ తప్పు ఒక నిమిషం చేశారా? ఆగండి. లేకపోతే ఎడ్గేవారు ఏమైనా తప్పు చేశారా? ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఒక విషయం తర్వాత ఇంకో విషయం మాట్లాడు. సరే చెప్పండి. ఏదైతే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనేది కాదు, ప్రొహిబిషన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ లేకున్నది ఆ కాంటెంట్ చదివితే ఎలా ఉందంటే, నువ్వు ఏదైనా మత మార్పిడి చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ఈ లా ప్రకారము యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ దెన్ 30 days వెయిట్ చేయాలి. కర్ణాటకలో జరిగిన ప్రకారం ఏం జరిగింది, దాబోల్కర్ ఎలా చంపబడ్డది, అటువంటి ఎన్ని హత్యలు జరిగినాయి. నువ్వు ఓకే లవ్ మ్యారేజ్ చేసుకుందామని రిపోర్ట్ చేశావు. రిపోర్ట్ చేసిన పర్టికులర్స్ బజరంగ దళకు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్కు, లేకపోతే ఇంకొక వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళని అసలు బ్రతకనిస్తున్నారా? ఎవరిని? ఎవరైతే ఇంటెన్షన్ అంటే మ్యారేజ్ చేసుకుందాం అనేది ఎవరైతే ఉన్నారో, లేదంటే కన్వర్ట్ చేసుకుందాం ఈ మతం నుంచి ఇంకో దానికి పోదాం అనుకున్నారో, వాళ్ళు 30 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కు, కలెక్టర్కు. అదే కాకుండా ఈ 30 రోజులలో ఎవరు ఏమి ఎలిగేషన్ లేవనెత్తినా, నువ్వు రిలేటివ్ కావచ్చు, తమ్ముడు కావచ్చు, తండ్రి కావచ్చు, అన్కనెక్ట్ ఎవరైనా చేయొచ్చు, మాకు ఆబ్జెక్షన్ ఉంది, ఇలా చేయడానికి వీల్లేదు, అదొకటి వాళ్ళకి ఏది జరగదు. ఆ ఆబ్జెక్షన్ వదిలిపెట్టండి, వాళ్ళు హరాస్మెంట్ చేసి చంపే రోజులు కూడా జరిగినాయి. అందుకని అది మిస్యూజ్ అవుతుంది. మీరు అనేది ఏంటంటే ఒక లవ్ జిహాద్ అనేది ఏదో దీన్ని చేస్తున్నారు కాబట్టి అది మంచిదేగా ఇది చేసుకున్నారని కాదు. లవ్ జిహాద్ అసలు లేదంటారా మీరు? ఉన్నాయి కొన్ని రోజులు కొన్ని ప్లేస్లలో ఉండొచ్చు. ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫేర్స్ ఇచ్చింది పార్లమెంట్ స్టేట్మెంట్ అయినా కానీ దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ మేబీ, మనం లేదంటలేదు, సత్యాన్ని సత్యంగా ఒప్పుకుంటాం. కానీ ఈ యాంటీ ఏదైతే కన్వర్షన్ లా అని తీసుకొచ్చిన పద్ధతి ఏంటనంటే, ఒక్కటే ఇస్లామిక్ అగెనిస్ట్గానే కాదు, బేసిక్గా క్రిస్టియన్స్, ఎస్సీస్ ఎస్టీస్ ఏదైతే క్రిస్టియానిటీ పోతుండ్రో, ఐ థింక్ కర్ణాటకలో బోల్డ్ ప్రొటెస్ట్ మార్చెస్ జరిగినాయి, ఏది క్రిస్టియన్ తర్వాత ఇంకా అదర్ మైనారిటీస్ నుంచి. సో ఇప్పుడు ఒకటి మీరనేది ఏంటంటే, ఇది రిపీల్ చేయటం అనేది ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకోది. అదే కనబడుతుంది కదా. కనబడటం ఏంటండి అంత? మీరు చెప్పే రీజన్ ఒకటే. ఏం చెప్తున్నారు? మేనిఫెస్టోలో మేము ప్రామిస్ చేశాం కాబట్టి మేము ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. కరెక్టే. మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాము? ఈ ప్రభుత్వం రాకముందు ఇంతకాలం 75 సంవత్సరాల నుంచి ఇండియాలో అందరు కలిసి ఉన్న ఏదైతే ఉందో మతం, ఇప్పుడు స్టేట్కు రిలీజన్కు సపరేట్ చేయమంటున్నాం. కానీ అన్ఫార్చునేట్గా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓన్లీ రిలీజన్ ఈజ్ ద స్టేట్ అయిపోయింది. శశిధర్ గారు, రిలీజన్ స్టేట్ అయిపోయిందా? ఇప్పుడు డెమోగ్రఫిక్ చేంజెస్ ఎలా మారబోతున్నాయి? ఇది కంటిన్యూ అయితే కనుక ఎలా ఉండబోతుంది? చాలా మౌలికమైనటువంటి విషయాలు మనం చర్చించాలి. ఈ దేశంలో కొన్ని మిషనరీ శక్తులు, ఇంకా ఈ దేశంలో కులతత్వం ఉండాలా, కులాల మధ్యన విద్వేషం ఉండాలా, భారతదేశం అస్థిరంగానే ఉండాలా అనేటువంటి కుట్రలకు తుకుడే గ్యాంగులో వాళ్ళ ఒక ఎజెండాతోటి ముందుకు పోతున్నారు. ఈరోజు అమల్లో ఉన్నది ఏంది? ఈ దేశంలో మనుధర్మం అమల్లో ఉందా? మనువాదం అమల్లో ఉందా? అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగం అమల్లో ఉంది, అంబేద్కర్ వాదం అమల్లో ఉంది. కానీ ఇంకా పదే సొసైటీలో రకరకాల తప్పులు లేవని కాదు, నేను ప్రజల మధ్యన అసమానతలు లేవని నేను ఇక్కడ గుడ్డిగా వాదించుకోదలుచుకోలేదు. అంబేద్కర్ కూడా ఏ రోజైనా ఇక్కడ కింద ఉన్నటువంటి వ్యక్తులను ఈ స్థాయికి ఎట్లా తీసుకురావాలి అని తపన పడ్డాడు. సమాజం, తన తోటి సమాజం పై మెట్టు ఎక్కాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేసిండు. ఏ రోజు ఎన్ని కష్టాలు పడ్డటువంటి అంబేద్కర్ కూడా తన జీవితకాలంలో ఏ రోజు కూడా ఇతరుల మీద ద్వేషం వెలగక్కలే. తన తోటి వారికి విద్యను అందించి, అవకాశాలు కల్పించి, ఉన్నతమైనటువంటి స్థానానికి ఏ విధంగా చేర్చాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇవాళ వారు రాజ్యాంగం లోపల రిజర్వేషన్లను పొందుపరిస్తే యావత్ హిందూ సమాజం ముక్త కంఠంతో ఆమోదించింది. ఎవరు కూడా వ్యతిరేకించాల.
తీయండి, ఒక్క స్టేట్మెంట్ కనబడుతుందా? ఎక్కడ కూడా ఒక్క వ్యతిరేకమైనటువంటి భావన కూడా ఎక్కడ రాలేదు. సమాజం మొత్తం కూడా రియలైజ్ తోటివారి మన హిందూ సమాజం ఒక్కటిగా ఉండాలి, హిందూ సమాజం లోపల ఐక్యత తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం ఇది. అంబేద్కర్ కూడా ఒక మంచి ప్రయత్నం. వారు పోవాలనుకుంటే ఆ రోజున క్రిస్టియన్స్ ఆఫర్ చేసిండు మతం మారమని, ముస్లిం ఇదే నిజాం 7 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిండు. కానీ ఎందుకు వారు మతం మారలే? వారి జీవిత చరిత్రలో పుస్తకం కింద చదివితే ఇస్లాంలోకి మారినా, క్రైస్తవంలోకి మారినా నేను జాతీయతను కోల్పోతాను, కేవలం మతం మాత్రమే మారను, నేను నా జాతీయతకు కూడా నేను దూరం అవుతాననేటువంటి ఒక స్టేట్మెంట్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో మనకు కనబడుతుంది. కాబట్టి హిందూ సమాజం శ్రేయస్సు దృష్టిని వారు అట్టడుగులో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళని కూడా ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చి హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి లక్ష్యంలో భాగంగానే రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడ మొత్తం హిందూ సమాజం వెల్కమ్ చేసింది. కానీ ఈ రోజు కూడా అంబేద్కర్ ముసుగేసుకొని కొంతమంది కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి, నిజమైనటువంటి అంబేద్కర్ వాదానికి విరుద్ధంగా, ఆ మహనీయుని ఆలోచనలకు విరుద్ధంగా ఈ సమాజంలో విభజన రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. మొన్న చూస్తాం మనం జేఎన్యూలో ఏం స్లోగన్లు వినబడ్డాయి? భారత్ను ముక్కలు చేస్తామన్న స్లోగన్లు. అంబేద్కర్ ఇచ్చిపోయినటువంటి రాజ్యాంగం, పార్లమెంటు మీద దాడి చేసినటువంటి ప్రజాస్వామ్య దేవాలయం మీద దాడి చేసినటువంటి జయంతులు వర్ధంతులు చేస్తారు, దానికి రకరకాల ముసుగులు దొడిగించుకుంటారు. నేను ఇవాళ లవ్ జిహాద్ గురించి చర్చ వచ్చింది. లవ్ జిహాద్ మత మార్పిళ్లను నిషేధించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం అది. అమాయకులైనటువంటి ప్రజలను వాళ్ళ లోపల ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా చేసుకొని మతం మారుస్తున్నటువంటి కుట్రలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎండగట్టడానికి, వాటిని నిరోధించడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు. వీరు చెప్పారు మ్యారేజ్ 33 రోజుల నోటీసులు ఉండాలి. నాకు ఏమన్నానో తెలుస్తలేదు, ఎందుకంటే వారు ఒక అంబాసిడర్ అని పేరు పెట్టుకున్నారు, ఏమనంటే వ్యక్తిగతంగా అంటున్నాను ఫీల్ అవుతున్నాడు. కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అవన్నీ కూడా పర్సనల్ లాస్ ఉన్నాయి ఈ దేశం లోపల. ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా నడుస్తాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం నడుస్తాయి. ఒకవేళ మతాలు వేరు అయితే వాళ్ళకు ప్రొవిజన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి ఉన్నది. అందులో ముందు నోటీస్ ఇవ్వాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఎక్కడ పోయినా నోటీసులు కనబడతాయి, నోటీస్ బోర్డు మీద మొత్తం కూడా పేర్లతో కనబడతాయి. అవే ప్రొవిజన్స్ ఇందులో ఉన్నాయి. కానీ వివిధ కొత్తగా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక పెట్టింది, నరేంద్ర మోడీ వచ్చినాక పెట్టిండు, కాంగ్రెస్ మన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన అరాచకం లెక్క ఈ అవాస్తవాలు మీరు మాట్లాడడం మంచిది కాదు. తర్వాత రెండో విషయము, ఇవాళ మీరు అనేక విషయాలు మనం అసలు విషయం చర్చలకు వస్తే కాంగ్రెస్ ఇవాళ తన స్టాండ్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు, ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నాడు కాబట్టి నేను అడుగుతున్నాను, ఈ రోజుకైనా సెక్యులరిజం అంటే మీ ఉద్దేశం లోపల నిర్వచనం ఏంది? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాసం అంటే వీళ్ళ సెక్యులరిజం కాదు, వీళ్ళ దృష్టిలో మతతత్వం అవుతుంది. వీళ్ళు మతోన్మాద ఎజెండా, ఓటు బ్యాంక్ ఎజెండా వీళ్ళ దృష్టిలో సెక్యులరిజం అవుతుంది. హిందుత్వాన్ని ద్వేషించడము, హిందుత్వాన్ని విమర్శించడమే వీళ్ళ దృష్టిలో సెక్యులరిజం అవుతుంది. నీకు ఎక్కడన్నా మత విశ్వాసం లోపల గోవును తినాలని ఉన్నదా? ఎందుకు ఇవాళ గోహత్య నిషేధ చట్టాన్ని ఎత్తేస్తామని చెప్తున్నారు? ఏ మతోన్మాద ఎజెండాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళది మతతత్వం కాదు, వీళ్ళకి అందమైనటువంటి ఒక సెక్యులరిజం అవుతుంది. వీళ్ళు ఇస్తున్నటువంటి సెక్యులరిజం అదే. ఇవాళ వీర సావర్కర్ గురించి చెప్తా. వీర సావర్కర్ వీళ్ళకి ఎందుకు నచ్చారంటే, వీర సావర్కర్ కఠినమైనటువంటి శిక్షలు అనుభవించిండు. సెల్యులార్ జైలు లోపల 10 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్నటువంటి దాంట్లో ఏకాంత జీవితం, కఠినమైనటువంటి కారాగారం, వారం రోజులు గోడకు ఏలాడదీస్తే ఇవాళ అంత ఘోరమైనటువంటి శిక్షలు అనుభవించిండు. వీర సావర్కర్ ఏమి తీన్మూర్తి భవన్లో, ఆగాఖాన్ భవన్లో, ఆనంద్ భవన్లో ఈ సోకాళ్ళు స్వాతంత్ర సమరయోధులు, నేను పేర్లు వద్దని తీసుకుంటలేను, ఈ సోకాళ్ళు ఇవాళ చెప్పుకుంటున్నటువంటి వీళ్ళ నేతలు లాగా తీన్మూర్తి భవన్లో, ఆగాఖాన్ భవన్లో, ఆనంద్ భవన్ లోపట జైలు శిక్షలు అనుభవించి జీవిత చరిత్రలు రాసుకోలేదు, సొంత డబ్బాలు కొట్టుకోలేదు. వీర సావర్కర్ 14 సంవత్సరాల అండమాన్ జైలు లోపట, సెల్యులార్ జైలు లోపట కఠినమైనటువంటి శిక్షలు అనుభవించిండు. 2 ఆజన్మ శిక్షలు అనుభవించినటువంటి ఏకైక స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్. మొత్తం ఆయనకు అవకాశం ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం 14 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లేఖ మాత్రమే బయటికి రాసుకోవడానికి. ఆ లేఖలలో కూడా ఆయన దేశం గురించి ఆలోచనలు పంచుకున్నాడు, దేశం గురించి పరితపించిండు. ఎంత ఘోరం అంటే ఈ కాంగ్రెస్ పార్టీది ఒక విషయం చూపెట్టి వీళ్ళ నైజం ఎట్లున్నది, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లున్నదంటే,
ఇవాళ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వీర సావర్కర్ చిత్రపటము పార్లమెంట్లో ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తే ఆ కార్యక్రమానికి పోవద్దని ఆ రోజు సోనియా గాంధీ అబ్దుల్ కలాం రాష్ట్రపతి గారికి లెటర్ రాస్తుంది ఆ కార్యక్రమంలో పాల్గొవద్దని చెప్పేసి. మహనీయుడు అబ్దుల్ కలాం వాస్తవ చరిత్ర కాబట్టి తెలుసు కాబట్టి స్వయంగా వచ్చి వీర సావర్కర్ యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించిండు. మళ్ళీ యూపీఏ ప్రభుత్వం రాగానే, వాజ్పేయి గారి ప్రభుత్వం రాగానే, యూపీఏ ప్రభుత్వం రాగానే ఏం చేసిండ్రు వీళ్ళ ఘనకార్యం అంటే, ఏ మహనీయుడైతే 2 ఆజన్మ జీవిత చరిత్రలో జీవిత ఖైదీలు అనుభవించిండో సెల్యులార్ జైలు లోపల శిలాఫలకాన్ని మణిశంకర్ అయ్యర్ కేంద్ర మంత్రి సిగ్గుపడాల, అది చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది, కాళ్ళతోటి తన్ని వీర సావర్కర్ యొక్క స్మృతి ఫలకాన్ని ధ్వంసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్. వినోద్ గారు, వారు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు, చాలా ప్రశ్నలు అడిగారు. వారి క్వశ్చన్స్ కూడా మీరు సమాధానం చెప్తారనుకుంటున్నాను. నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు మేనిఫెస్టోలో మరొక మాట కూడా చెప్పారు, బజరంగ్ దళం నిషేధిస్తాం మేము కనుక అధికారంలో వస్తే. మేబీ అది కూడా చేస్తారేమో. ఎందుకు నిషేధం? అదేమైనా ఉగ్రవాద సంస్థ? నిషేధించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పిఎఫ్ఐ అంటే కొన్ని నిషేధించారు, బజరంగ్ దళం నిషేధించాల్సిన అవసరం సరే. ఇప్పుడు ఇక ఒక సైడే చూస్తే ఒకటి కనిపిస్తుంది, గ్లాసులో హాఫ్ ఎంటీనా హాఫ్ ఫుల్ అనేది మనకంతా తెలిసిన ఇది సత్యమే. కానీ ఇప్పుడు ఎన్ని అట్రాసిటీస్ ఎన్నో జరిగినాయి. ఇది మోరల్ పోలీసింగు, తర్వాత ఇది వాట్ ఎవర్ బజరంగ్ దళ్, తర్వాత ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఎన్నో జరిగి ప్రజలు పిచ్చోళ్ళు కాదు. అవును, వాళ్ళకి ప్రజల ముందు పెట్టిన తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఓటేశారు అని అంటే ప్రజలకు అది యాక్సెప్ట్ అయింది. వాళ్ళకి ఇటువంటి అన్ని అట్రాసిటీస్ అవుతున్నాయి కాబట్టి ఇది జరగకుండా ఉండడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటాం అని వీళ్ళు ప్రామిస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసి గెలిపించింది. అదే కనుక ప్రజలు అందరు మీరు అన్నట్టు ఏమంటున్నారంటే, ఇంత ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇంత అవుతుంది, ఇది తప్పు కదా అంటే, అలా అయితే అసలు అదే ఇప్పుడే అన్నాను కదా, 30 మంది సిట్టింగ్ బీజేపీ రూలింగ్ క్యాండిడేట్స్కు డిపాజిట్స్ గల్లంత చేశారంటే ప్రజలు అంటే ఎంతవరకు ఆలోచించుంటారు. అదొకటి. మీరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారో ఫస్ట్ చెప్పండి. మీ గురించి, మీ గెలుపు గురించి ఇప్పుడు ఎస్డిపిఐ తన క్యాండిడేట్ అని విరమించుకున్నది ఈ సోకాల్ సెక్యులరిస్ట్ గెలిపించుకోవడానికి. ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇంతసేపు నేను నెమ్మదిగా విన్నాను, మీరు ఎన్ని అక్విజేషన్ చేసినా విన్నాను. నేను ఒక మాట చెప్పేసరికి సడన్ అదే ఇప్పుడు మీకు సహనం కనుక ఉండుంటే, మీరు తోటి వ్యక్తిని కనుక సౌభ్రతత్వం కనుక ట్రీట్ చేస్తే ఎవడు పోడు దూరం. మీరు ఎజెండాకి రండి, అదే చెప్తున్నా. మీరు ఎజెండాకు కాకుండా పక్కన ఎక్కడనో తిరిగి వస్తా అంటే మాట్లాడదాం, ఇంకో గంట ఎక్స్టెండ్ చేయండి. వారు చెప్తున్నటువంటి వాదానికి మీరు అడిగిన దానికి మా చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, పుస్తకాలతో బయట పెడతాను. మరో సందర్భంలో వెళ్తాం. కరెంట్ సినారియో, వారు అందమైన తినడానికి నేను సిద్ధంగా లేదు. తాజాగా ఏం జరిగిందనే దాని మీద ఫోకస్. మరి నేను అడిగిన ప్రశ్నలు కాకుండా ఆయన ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాను. మరి నేను అడిగిన దానికి సమాధానాలు ఉండవు. నేను మొదటి రౌండ్ లో అడిగినవి లేవు, దాటేసి ఇంకెక్కడెక్కడో తిరిగి వస్తాడు. 2 రౌండ్లో మీరు కూడా రిపీట్ చేసారు, నేను అడిగినవి చెప్పమని. మీరు అడిగింది బజరంగ్ దళ్ గురించి మాట్లాడమన్నా చెప్పండి. మీరు అన్నారు కాబట్టి మీరు అడిగింది చెప్పండి. అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, అది కూడా ఎలక్షన్ ముందు బ్యాన్ చేస్తామన్నారు, ఇప్పుడు చేస్తారా అని అడిగారు. అవును, చేయాల్సిన అవసరం ఏముందన్నా నేను. అదే మరి చేయాల్సిన అవసరం ఏంటంటే, ఒక్కోసారి కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్, మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ కూర్చొని ఏం జరగలేదు, బజరంగ్ దళ్ ఏది ఎంత ఏమంటారు పవిత్రమైన ఆర్గనైజేషన్, ప్రజలందరికీ సేవ చేసింది అనేది మనం ఇక్కడ ఎంత చెప్పుకున్నా కానీ, ప్రజలని ఎంత కష్టపెట్టిందో, ఏది మోరల్ పోలీసింగ్ ఎంతవరకు ఎక్స్టెండ్ చేసి ఎన్ని కష్టాలు పెట్టిందో వాళ్ళకి తెలుసు. పర్టికులర్గా కర్ణాటకలో వాళ్ళంతా ఇవన్నీ చూశారు కాబట్టి, బజరంగ్ దళను మేము అధికారంలోకి వస్తే బ్యాన్ చేస్తాం అన్నా కానీ ప్రజలు ఓటేశారు. అదే బజరంగ్ దళ్ నుంచి జై బోలో బజరంగ్ దళ్ అన్న వాళ్లకు డిపాజిట్లు కూడా గల్లంత చేశారు అని నేను చెప్తున్నాను. అది సత్యం కాదా? సింపుల్. ఓకే, ఇప్పుడు దాకానైతే ఆ డిసిషన్ తీసుకోలేదు, అవసరం వచ్చిన డిసిషన్ తీసుకుంటారు. ఈరోజు మన సబ్జెక్ట్ ప్రకారం అది ఇప్పుడు వచ్చింది. ఏది? సో అది కూడా మీరు సమర్థించుకుంటున్నారు. సో బజరంగ్ దళ్ ఏదో కొంత ప్రజల్ని ఏదో భయపెట్టే ప్రయత్నం చేసింది, ఏదో చేసిందని అది కూడా మీరు. ఇప్పుడు సర్దార్ పటేల్ ఆయనే ఐరన్ మ్యాన్, ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది సర్దార్ పటేల్. అర్థమైంది కదా ఎందుకు చేశారు అంటే, ఆ పరిస్థితుల్లో
జాతిపితను మర్డర్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఈరోజు అదే ఇంతసేపు అన్నారు గాంధీని ఇలా చేశారు, ఇది ఒక ఫ్యామిలీ ఎలా చేసుకున్నారు, ఒక ఫ్యామిలీ అని వీరన్నీ ఎలిగేషన్స్ పెట్టారు కదా. గుజరాత్లో స్టేడియం మోదీ గారి పేరు మీద పెట్టుకున్నారు. లివింగ్ పర్సన్స్ కాంగ్రెస్ లెవెల్ లివింగ్ పర్సన్ మీద ఏదో ఒకటి పెట్టుకోరు, కనీసం ఆ జ్ఞానం అని ఉంటుంది. కానీ అది కూడా దాటిపోయింది. వారు సమాధానం చెప్తారేమో చూద్దాం. అంటే అదే ఈరోజు కర్ణాటకలో ఏదైతే జరిగిందో, క్యాబినెట్ ఏదైతే డిసిషన్ తీసుకున్నదో, అది రిస్టోరేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ది ఒరిజినల్ స్టేటస్ బిఫోర్ బీజేపీ టుక్ ఓవర్ ది గవర్నెన్స్. దాన్ని ఒకవేళ మనం తప్పుగా అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ఇది ఎలక్షన్స్ గెలిచి వచ్చి ప్రజలకు చెప్పకుండా మాకు అధికారం వచ్చింది కదా అని ఏదైనా చేస్తే అది తప్పు. ప్రజల ముందు పెట్టి ఇది చేస్తాం, మీరు మాకు ఓటేస్తారా, మమ్మల్ని గెలిపిస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు కాబట్టి, అదే అపోజ్ చేసిన వాళ్ళకు డిపాజిట్ గల్లంత చేశారు కాబట్టి సరే, అది రిజల్ట్ వచ్చేసింది. సరే, ప్రజా తీర్పును మనం గౌరవించాల్సిందే ఎక్కడైనా ఏదైనా కూడా. కానీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల గురించి మనం మాట్లాడుకుంటే, గోహత్యకు సంబంధించి నేరం అనేది కొన్ని చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా మేము ఎత్తేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే కేవలం ఒక వర్గాన్ని మనం సాటిస్ఫై చేయడం కోసం ఇంత చేయాలన్నా, ఎంత అవసరం ఉందా? ఎందుకంటే హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కర్ణాటకలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఉన్నారు కదా. కేవలం ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడం కోసం ఇంత కష్టపడాలా? అవసరం ఉందా? లేదు. ఇప్పుడు మీరు అనేది ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టి మళ్ళీ మీరు మేనిఫెస్టో అని అంటారు, నాకు తెలుసు. మేనిఫెస్టో అని కాదు, ఒక్క వర్గమే కాదు. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళ మీద ఎంత హరాస్మెంట్ జరిగింది కర్ణాటకలో. మళ్ళీ నా క్వశ్చన్కి ఆన్సర్ కాదు. మరి అయిపోయి ఇప్పుడు ఒక్క వర్గం అంటున్నారు. ఇప్పుడు ముస్లిం వర్గం అనే కాదు, ఇప్పుడు క్రిస్టియన్స్ అంత మైనారిటీస్ అంటే మీరు ఒక్కటే ముస్లిం అని తీసుకోవాలి. అడవులు ముస్లిం తక్కువ, ఎవరైతే తక్కువ సంఖ్యలో ప్రజలు వారందరూ అవును అదే కేటగిరీ కింద వస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఒకటి ఎస్సీ ఎస్టీస్ ఎంత పాపులేషన్ ఉన్నారు, 22%, 23% ఉన్నారు. వాళ్లకు ఈ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. ఈ ఏదైతే యాంటీ కన్వెన్షన్ లా తీసుకొచ్చారో ప్రాక్టీస్ చేసుకోనికి ఏం లేదు, అంటే యూ హ్యావ్ నో ఫ్రీడమ్. అందుకనే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో కూడా నో గవర్నమెంట్, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏది జడ్జిమెంట్ ఇచ్చింది, కావాలంటే కాపిస్తాను, నో గవర్నమెంట్ కెన్ ఫోర్స్ ఎనీ ఇండివిజువల్ టు ప్రాక్టీస్ ఓన్లీ దట్ రిలీజన్. నో, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. సో అందుకని ఈ ప్రభుత్వం రిస్టోర్ చేస్తుంది, కానీ కొత్తలా తీసుకొని రాలేదు. ఓకే శశిధర్ గారు, ఇప్పుడు ఈ నిర్ణయానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గవర్నర్ ఆమోదం ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా, స్వతంత్రంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చా అనేది ఒకటి. అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు దీన్ని ఏ విధంగా గవర్నర్ని కలవడానికి వెళ్తున్నారని తెలిసింది, ఎలా అడ్రస్ చేసేటువంటి అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? మీ పాయింట్కి వచ్చే కంటే ముందు వారి విమర్శలకు ఒక 2-3 సమాధానాలు చెప్పాలి కాబట్టి బాధ్యతగా చెప్తా, క్లుప్తంగానే చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు చేసినంత ద్రోహం ఇంకే పార్టీ దేశంలో చేయలేదు. ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీలకు ఎవరి మీద నమ్మకం ఉందంటే భారతీయ జనతా పార్టీ మీదనే నమ్మకం ఉంది. నేను ఆ పార్టీ ప్రతినిధిని కాదు కాబట్టి వారి ఆరోపణలు ఇక్కడ స్పష్టత ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. పార్లమెంటులో ఎస్సీ ఎస్టీల యొక్క ప్రాతినిధ్యం ఏ రాజకీయ పార్టీకి ఉందో వాళ్ళ నెంబర్ చూస్తేనే వాళ్ళకు విశ్వాసం ఎవరి మీద ఉందో తెలుస్తుంది. బీజేపీ ఎంపీలు ఎంతమంది, ఎస్సీ ఎస్టీలు, కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది చెప్పాలి. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం ఏందో ఆ లెక్క, ఆ నెంబర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ దేశానికి ఒక ఎస్సీని ఎస్టీని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ జాతీయవాద ప్రభుత్వాన్ని. రామ్నాథ్ కోవింద్ని చేసింది, ద్రౌపది ముర్ము ఇప్పుడు రాష్ట్రపతిని. వీళ్ళ ఘనకార్యం ఏందో దేశ ప్రజల ముందర చెప్పాలా. తర్వాత ఒక భారతీయ జనతా పార్టీకి స్వయంగా జాతీయ అధ్యక్షుడు ఒక దళిత సామాజిక వర్గానికి ఉన్నటువంటి వ్యక్తి మన రాష్ట్రం నుంచే ఉన్నారు, ఆనాడు బంగారు లక్ష్మణ్ గారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ పార్టీ కుటుంబ పార్టీ, ఆ గాంధీ కుటుంబం తప్పితే ఇంకొకళ్ళు ఆ పార్టీకి అధ్యక్షుడు కాడు, జీవితంలో కాలేడు. తర్వాత ఒక మైనార్టీని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినటువంటి గొప్ప పార్టీ జాతీయవాద దృక్పథం భారతీయ జనతా పార్టీది. ఇది నేను ఎందుకంటే వాళ్ళు పదే కుల ప్రస్తావన తీసుకొచ్చి విభజన రాజకీయాలు చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నోట్ల నుంచి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి నేను స్పష్టత ఇస్తున్నా. రెండవది, వీళ్లకు
ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధికి స్వయంగా రాహుల్ గాంధీ మీద కూడా విశ్వాసం లేదు ఇవాళ. ఎందుకనంటే స్వయంగా రాహుల్ గాంధీ పోయి సుప్రీంకోర్టు మీద నేను గాంధీజీ హత్య విషయం లోపల ఆర్ఎస్ఎస్ మీద తప్పుడు అభియోగాలు మోపినా, గాడ్సే ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందని తప్పుడు అభియోగాలు మోపినా నన్ను క్షమించండి, జైలు శిక్ష నుంచి నాకు వేయకండి, నన్ను విముక్తిని చేయండి అని ఇన్ రిటర్న్ సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చొచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రతినిధికి ఆ రాహుల్ గాంధీ మీద విశ్వాసం లేదు. తర్వాత మరి ఇంత ఘోరంగా చెప్పొద్దు. మరి ఇంత ఘోరం కాదు, ఆన్ రికార్డు లేదని మీరు ఎలా అంటారు? మీరు ఉంటే మరి ఆ రాహుల్ గాంధీ మాట నమ్మాలి కదా మీరు. మీరు ఆ రాహుల్ గాంధీ మాటకు విరుద్ధంగా ఇక్కడ మళ్ళీ అదే పాత రికార్డు వేయబడుతుంది. మరి మీరు కూడా కోర్టుల ముందు కేసుల ముందర క్షమాపణ చెప్పుకోవాలేమో. మీరు అంబైడర్ కదా, మరి మీ మీద కూడా కేసు వేస్తే మీరు పోయి రేపటి నుంచి క్షమాపణ చెప్పుకుంటారు. తర్వాత గాంధీజీ హత్య విషయం లోపల ఈ దేశానికి తెలవాలా ఈ తప్పుడు ఆరోపణలు ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకొచ్చి వారే నిషేధించారు అని అన్నారు. ఎస్, ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఈ దేశం లోపల న్యాయ వ్యవస్థ, విచారణ కమిషన్లు ఉన్నాయి. ఇదే నెహ్రూ ప్రభుత్వం లోపల విచారణ జరిగింది. ఇవాళ రెడ్ ఫోర్ట్ మనం ఏ జాతీయ పతాకాన్ని అయితే ఆగస్టు 15కి ఎగిరేస్తామో అందులోనే ఫస్ట్ ఫ్లోర్ లోపల రెడ్ ఫోర్ట్ ట్రయల్ అంటారు. ఇంటర్నెట్లో కొడితే తెలుస్తుంది. గాంధీజీ హత్య కేసు ఆ ట్రయల్ లోపల ఆ కోర్టు లోపల స్పెషల్ కోర్టు పెట్టి విచారణ జరిగింది. తర్వాత కపూర్ కమిషన్ ఏర్పాటు చేశారు. కపూర్ కమిషన్ లోపల చాలా స్పష్టంగా ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు, సావర్కర్కు సంబంధం లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా నెహ్రూ ప్రభుత్వంలో జరిగినటువంటి విచారణ మీద కూడా మరి నెహ్రూ వాదులకు నెహ్రూదియన్లకు నమ్మకం లేదు. వాళ్ళ ప్రభుత్వమే చేసింది. రెండు విషయాలు చెప్పిన నేను. వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన విచారణ చెప్పిన ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్యాన్ చేశారని అన్నారు కదా, నెహ్రూ ప్రభుత్వం బ్యాన్ చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయం కాదు, అది క్యాబినెట్. ఇదే నెహ్రూ 1962 లోపట ఆర్ఎస్ఎస్ను, ఒక నిమిషం ఉండండి, ఆర్ఎస్ఎస్ను రిపబ్లిక్ డే పెరేడ్కి ఆహ్వానించిండు. ఎందుకు ఆహ్వానించిండు? నేషనల్ ఎమర్జెన్సీ సమయాల లోపల ఆర్ఎస్ఎస్ యొక్క సేవలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల సేవలు, బజరంగ దళ్ వీళ్ళు చెప్పారు కదా, మా మీద ఆరోపణలు చేశారు కదా, జాతీయ అత్యవసర పరిస్థితుల లోపల ఈ దేశానికి ఉత్తమమైనటువంటి సేవలు అందించినటువంటి జాతీయవాద సంస్థ అని చెప్పి సాక్షాత్తు నెహ్రూ గారు 1962 గణతంత్ర వేడుకలకు పెరేడ్ కోసం ఆహ్వానించిండు. ఇక వీళ్ళకు నేను ఇంకొక 2 నిమిషాలు చెప్పేసి ఏం చెప్పాలి, ఒకే పాయింట్. ఈ ధర్మం అన్నా ఈ దేశం అన్నా వీళ్ళకి నచ్చదు. మొన్న పార్లమెంటు లోపల ఈ కుటుంబ పార్టీ మేమే రాజులం అనుకుంటాము, మాదే రాజరికం అన్నటువంటి భావజాలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంటు లోపల సింగోల్ రాజధర్మం దండం ప్రతిష్టాపన చేస్తే కూడా ఈ దేశ సంస్కృతి అది ఎక్కడో బీజేపీ వచ్చినాక ప్రతిష్టాపన చేస్తుంది కాదు. అది ఈ దేశం లోపల పరంపరగా వస్తున్నటువంటి సంస్కృతి. ఈ దేశ సంస్కృతిని కూడా విమర్శించడము, పార్లమెంటుని బహిష్కరించారు. పార్లమెంటును మీరు బహిష్కరించడం కాదు, దేశ ప్రజలు ఆ మాత్రం సీట్లను కూడా ఇక ఓడగొట్టి పార్లమెంటుకు ఓడానికే మీ మీద బహిష్కరణ చేస్తారు. తర్వాత మూడు సింహాలు గర్జిస్తే వీళ్ళకి నచ్చదు. 3 సింహాలను ఇంతసేపు పిల్లులకు వేషాలు వేసి ఇదే 3 సింహాలని చూపెట్టిండ్రు. సారనాథ్ అశోక స్తూపం పెట్టి ఒరిజినల్ స్తూపం పార్లమెంట్ మీద ప్రతిష్ఠిపిస్తే పులులు ఇట్లున్నాయి, పులులు గర్జిస్తాయా? గర్జించే సింహాలని వీర సావర్కర్ లాంటి వాళ్ళు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ లాంటి గర్జించే సింహాలు వీళ్ళకి నచ్చదు. పిల్లికి పులి అని వేషం వేసినటువంటి సింహాల గుర్తులు ఈ దేశానికి అందించాలనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. తర్వాత నేను ఇంకా చాలా మంది చెప్తా, ఉన్నాయి కానీ కర్తవ్య పథ్ అని చెప్పి నామకరణం ఉంటే అదే బ్రిటిష్ భావజాలం కావాలా. ఆ రాజ్పథ్ అని పేరు ఉండాలి, జార్జ్ 5 విగ్రహం ఉండాలి అక్కడ. ఇవాళ వచ్చి మోడీ ప్రభుత్వం కర్తవ్య పథం అని నామకరణం చేసి అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోసు విగ్రహం ఆవిష్కరణ చేస్తే అది నచ్చదు, అది చరిత్రలో ఉండొద్దు, దాన్ని బహిష్కరిస్తారు. తర్వాత రాష్ట్రపతి గార్డెన్ లోపల ఇంకా మొఘల్ గార్డెన్ అని పేరు ఉండాలా. ఈ దేశం మీద దాడి చేసినటువంటి మొఘల్ గార్డెన్ అని, అమృత గార్డెన్ అని పెడితే దాన్ని బహిష్కరిస్తారు. చెప్పాలి నేషనల్ వార్ మెమోరియల్, చివరికి నేషనల్ వార్ మెమోరియల్ ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించేటువంటి స్థితి వీళ్ళది. బానిస భావజాలము, ఇంకా బానిస భావజాలము. అసలు వీళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం వీళ్ళు ఎందుకు చేశారండి? డొమినియన్ స్టేటస్ అయితే చాలు. నిజంగా వీర సావర్కర్ సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా డిమాండ్ చేసింది. సంపూర్ణ స్వరాజ్ కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి వీర సావర్కర్. వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే వీళ్ళు డొమినియన్ స్టేటస్ అయితే సరిపోతుందని స్వాతంత్రం చేసిన చరిత్ర వీళ్ళ పార్టీది. చాలా క్వశ్చన్స్ వేశారు. వినోద్ గారు క్లుప్తంగా ఏం సమాధానం చెప్తారు? ఒకటి, ఇప్పుడు రాహుల్ గాంధీ గురించి వారు చెప్పినటువంటి మాటలు కావచ్చు,
ఈ వలసవాద భావజాలం నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారా కాంగ్రెస్ పార్టీ? అలాగే ఇప్పుడు విత్ ఇన్ కంట్రీ మన దేశంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా పొలిటికల్ ఎలిగేషన్ చేసుకోవడం సహజమే. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన దేశం గురించి మాట్లాడడం, సంస్కృతినో లేకపోతే తక్కువ చేసి మాట్లాడడము, మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఇదంతా అవసరమా? చివరిగా కన్క్లూడ్ చేయండి. సరే, మీరు మీ పాయింట్కి ఆన్సర్ చెప్పే ముందు వారు చెప్పిన మాటలు కొన్ని ఎంత సత్యదూరం అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఒకటి, అది ఎవరు కాదనలేరు కదా అధికారికంగా. అయ్యో, అధికారం ఏంటండి? అదే ఏమంటారంటే వారికి జరుగుతున్న అవమానాలు చూడండి. ఇక మీరు ప్రెసిడెంట్ అవమానాలు అది వేరే అంశము. తర్వాత వారు అన్నదానికి ఇంకోటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేఆర్ నారాయణన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదా? ఆయన లేరా అంటే ఇలా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ ఆయన లేరు అన్నట్టు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నా ఆయన నేను లేరని లేదు. మీరు వక్రీకరించకండి. మీరు మా మీద అవాస్తవాలు చేస్తే వీళ్ళు అసలు ఈ వర్గాలను మొత్తం కూడా ఈ భారతీయ జనతా పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిని కూడా కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొత్తం మీరు ఆర్ఎస్ఎస్ ను బీజేపీని అన్నిటిని బజరంగ దళం అన్నిటి కలిపి మేమేదో ఈ వర్గాలకు వ్యతిరేకం అనేటువంటి చెప్పబోతే నేను నిజంగా ఈ వర్గాలకు చేసింది ఎవరు, అంబేద్కర్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా చేసింది నిజమైనటువంటి గుర్తింపు ఇచ్చి స్వావలంబన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎవరు అనేటువంటి విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చేయలేదు, మీరు ఏం చేసిందో కూడా చెప్పిన, మీరు ఏం చేయలేదో కూడా చెప్పిన. ఇదే రెండు పాయింట్లు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు ఉన్నారు, అది కాంగ్రెస్ తరపు నుంచే కదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేఆర్ నారాయణ గారు ఉన్నారు, అది మాత్రం అందరికీ తెలుసు. అది లేదనేది మాత్రం కరెక్ట్ కాదు, అదొకటి. సరే, ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే విషయంలో ఇప్పుడు వారికి ఎన్నో అన్నారు కదా, దానికి సమానం సరే, అవన్నీ చెప్తే మనకు చాలా టైం తీసుకుంటుంది. రాహుల్ గాంధీ చర్యలు, రాహుల్ గాంధీ తాజాగా జరిగినటువంటి కరెంట్ రాజు గారు తాజాగా వారు చెప్తేనే వారి నిజ సమయాభావం తెలుస్తుంది. సమయాభావం కాదు, వ్యూవర్స్ కు తెలియాలి, వీళ్ళ దగ్గర ఏముండదు సమాధానము. ఏం చెప్తారు వాళ్ళని చెప్పమనండి. నేను అడుగుతున్నా సార్, ఇంకో అరగంట ఎక్కువ రిలీజ్ చేయండి, ఏం కాదు. వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు, ప్రజలకు కూడా తెలియాలి సమాధానాలు ఏం లేవు. ప్లీజ్, ఇప్పుడు నేను మాట్లాడవచ్చు కదా, మీరు అడిగిన ప్రశ్నకే సమాధానం, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఫారెన్ టూర్లో ఉన్నప్పుడు భారతదేశం గురించి, భారతదేశ పాలిటిక్స్ గురించి ఇలా మాట్లాడవచ్చా అనేది మీరు అవును లేపిన క్వశ్చన్. ఒక్క మాటలు చెప్పండి, ఏం తప్పన్నాడు రాహుల్ గాంధీ? తన పార్లమెంట్లో ఒక నిమిషం నేను చెప్పండి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ లేచి నిలబడినప్పుడు కూడా మాట్లాడనీయకుండా ఉన్నప్పుడు అది అలా వాయిస్ చేసి కనీసం మా పార్లమెంట్లో కూడా లేచి మాట్లాడే అవకాశం కలిగించట్లేదు. వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ అనేది రేజ్ చేసిన తప్ప. సెంగోల్ గురించి మాట్లాడారు, నేను ఆ పాయింట్ అలా సెంగోల్ గురించి మాట్లాడారు. పొర్లు దండాలు పెట్టాను, నేను ఎక్కడ పొర్లు దండాలు పెట్టలేదు అన్నారు. ప్రజాస్వామ్యం అసలు చచ్చిపోయింది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, ఇవన్నీ అన్నారు. ఒక్కొక్క పాయింట్ వస్తుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, డెమోక్రసీ ఇన్ డేంజర్. ఎస్, లేదని ఎక్కడ ఉంది? వెన్ ఏ పార్లమెంట్ మెంబర్ కెన్ స్టాండ్ అండ్ దెన్ సే సంథింగ్, దట్ ఈస్ డెమోక్రసీ. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా డెమోక్రసీ డేంజర్ లో ఉంది, వాస్తవం. అందుకనే ఇప్పుడు చూస్తున్నాను నేను, మోదీ గారు ఎలక్షనీరింగ్ టైంలో పోయినప్పుడు నేను యాజ్ ఎ డిప్లొమాట్గా మేము ఎంతో కాలం భారతదేశానికి ఇమేజ్ని డెవలప్ చేస్తూ అది డ్యూటీ చేశాం. స్కామ్ ఇండియా, కరప్షన్ ఇండియా, ఇది ఇండియా అంత దూరం ఎందుకు? మొన్న చైనాకి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో నేను ఎందుకు పుట్టాను భారతదేశంలో అన్నట్టు అనుకుంటారు. అటువంటి స్టేజీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కూడా అటువంటి భాషలు మాట్లాడేది. ఇండియా ఇమేజ్ అంత ప్రైమ్ మినిస్టర్ పెంచుతున్నాడా? ఈయన అపోజిషన్ లీడర్, ఈజ్ నథింగ్, ఈజ్ నాట్ ఈవెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇటువంటి అంటే ఆ స్టేజ్ నుంచి మోదీ గారు అన్నదానికే ఏం లేదు. అపోజిషన్ లీడర్ వాయిస్ సపరేట్ చేస్తున్నారని చెప్పినప్పుడేమో అది తప్పు. తర్వాత ఓకే, ఆయన ఏమన్నారంటే కోరనేషన్, సెంగోల్ అనే కాదు, he has converted into like a coronation ceremony అన్నాడు. Everybody felt it is like a coronation. Less than that, no. పొర్లు దండాలు పెట్టడం అనేది, ఈయన కూడా ఎన్నికల సమయంలో గుడులకు గోపురాలు తిరిగి పొర్లు దండాలు పెట్టలేదా? స్వామీజీని కలవలేదా? పీఠాధిపతులను కలవలేదా? పెట్టారు కదా. మరి అప్పుడు చేసినప్పుడు ఆయన చేస్తే కరెక్ట్, ప్రధానమంత్రి గారు చేస్తే తప్పని ఎలా అంటారు? కాదు కదా, అందరికీ ఒకటే న్యాయం అండి, అందరికీ ఒకటే న్యాయం. అది కాదు, గుడిలో పెట్టిన దానికి
పార్లమెంట్ లో పోర్లిన దానికి చాలా తేడా ఉంటుందండి. దీన్ని మీరు ఒకటే పెట్టి చేయటం కాదు, అలా కాదు కదా. ఎనీహో రాజు గారు వీళ్ళు ఎంత కన్ఫ్యూజ్లో ఉన్నారంటే సింగోల్ను మొట్టమొదటి అందుకుంది నెహ్రూ గారు. వీళ్ళ కన్ఫ్యూజ్ అసలు వీళ్ళు ఎక్కడ క్లారిటీ ఉన్నారో మాకు అర్థమైతలేదు. చాలా విస్తారం ఏ విషయంలో క్లారిటీ లేదు. వీళ్ళు ప్రతి విషయంలో కన్ఫ్యూజ్ ఉన్నారు. అసలు వాళ్ళ పార్టీ భవిష్యత్తు ఏందనేది వాళ్ళకే కన్ఫ్యూజ్ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ పోయి ఏం మాట్లాడుతున్నాడు అని అంటే నిజంగా దేశ రాజకీయాల్లో ఒకటి అనేక మందిని చూస్తున్నాం మనం. వాజ్పేయి గారు ప్రతిపక్ష నేతగా విదేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపించింది. ఈ దేశ నేను పివి నరసింహారావు గారిని ఈ సందర్భంగా నేను పొగడుతున్నా. ఇవాళ ఈ దేశం బయట నువ్వు ఇక్కడ ఏంటన్నా రాజకీయాలు చేసుకో, ఈ దేశం బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా ఈ దేశ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలా. అదే పాయింట్ నేను కూడా దిగజారి రాజకీయాలు ఈ దేశ ప్రధానమంత్రి ఎక్కడ పోయినా ప్రధానమంత్రి తిరిగినా భారతీయులు గర్వపడేలాగా అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు గర్వపడుతున్నారు. కానీ మీ నాయకున్నటువంటి అపరిపక్వత ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇయ్యలే. ఎక్కడ ఇయ్యలే ఆ స్టేట్మెంట్? ఎక్కడ ఇయ్యలే ఆ స్టేట్మెంట్? నువ్వు ఎన్ని తీసిస్తావు? నువ్వు అన్ని ఎక్కడ రాసుకొచ్చిన స్టేట్మెంట్లు? ఏమైనా తీసిస్తా ఏమైనా ప్రధానమంత్రి గారు రాజు గారు ప్రధానమంత్రి గారు ఎన్నడన్నా విదేశీ గడ్డ పైన గానీ ఈ గడ్డ పైన గానీ ఈ దేశానికి గౌరవం పెంచేలాగా మాట్లాడిండు. కానీ దేశ గౌరవాన్ని తీసేసే విధంగా మాట్లాడినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీది. రాహుల్ గాంధీని తిప్పేసి మీరు మీ విదేశాలలో మీ కాంగ్రెస్ పార్టీ పరవే తీసుకుంటున్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, విదేశాలలో కూడా మీ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ మీరే తీసుకుంటున్నారు. అపరిపక్వతతో ఉండడం మీ నేత మీకు కూడా అర్థమైంది. మీకు అర్థం కాకుండా ఏం లేదు. మరొక సందర్భంలో మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే చర్చ మరొక సందర్భంలో పెట్టండి. వీళ్ళ దగ్గర ఏం లేదు. ఏం తీస్తారండి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చి నా ఫోన్ రాసుకొచ్చి పెట్టండి, ఇంకో గంట పెట్టండి. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మైనారిటీ సంతుష్టీకరణ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేసిందని విహెచ్పిఓ కావచ్చు, లేకపోతే బీజేపీ నేతలు కావచ్చు ఆరోపిస్తున్నారు. లేదు, మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం, ఏదైతే హామీ ఇచ్చామో అదే అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మరి చూద్దాం భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందో, ఎలాంటి నిర్ణయాలు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందో. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.